వాల్మీకి ఆవాసంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన బాలురకు క్రమశిక్షణతో కూడిన విద్యావసతిని ఉచితంగా అందిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ప్రారంభంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. సమాజంలో సామాజిక సమరసతను పెంపొందించడంలో భాగంగా ఆవాస విద్యార్థుల బంధువులు సమాజంలోని ఇతర ప్రముఖులంతా కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటారని, ఈ వ్రతాలు సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆవాస వెబ్సైట్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆవాస అధ్యక్షులు జరిగే పురుషోత్తం, డాక్టర్ భీమనాథుని శంకర్, సభ్యులు లక్ష్మారెడ్డి, సంపూర్ణాచారి, మధుకర్, కైలాసం, సురేష్, శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవాపీఠం నిర్మాణం చేయడానికి మనమందరం కూడా ఈ తరుణకు మనం ఉన్నాము. వాల్మీకి ఆలయం యొక్క ప్రాణాలను మనం ఉన్నాము. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కుడి చేత ఇచ్చే రెండు చేయి తెలుస్తుంటారు. అదే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం అందరం కూడా మనందరం సంకల్పం తీసుకోవాలి. మొత్తం ఆధారంగా ఏమయ్యానంటే మనమందరం కూడా మన జీవితంలో సమాజంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులకి వారి ఆధారంగా ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం అనేది మనము గుర్తు చేయాలి. అందుకని సేవ అనేది మన ప్రకృతి నుంచి తీసుకున్నాం. మనంతా కూడా పరోపకారాయ ధనంతి కాల పరోపకారార్థం శరీరం. చూడండి ఎంత విచిత్రమో. నదులు ప్రవహిస్తుంటాం, నేను ప్రవహిస్తాయంటమ్మా. మరి ఏం తింటారు అంటే మనుషులు, జీవాలు, మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు తింటారు. కేవలం మానవునికి ఇచ్చారో భగవంతుడు. కానీ చేతి ఆధారంగా అంటే మన చెయ్యి ఆభరణం కేవలము గడియాలని కాదు, కారకుడానికి మనం ఉపయోగించాలి. ఉండాలి, మంచి విషయాలు ఉండాలి. మన యొక్క కంటను మంచి మాట చెప్పడానికి మన యొక్క భూషణం ఉండాలి. అందుకనే మనమంతా కూడా ఈ సేవ ఆధారంగా మన జీవన యొక్క కౌటుంబిక జీవనాన్ని మనం గడపాలి కదా. అట్లా మనం ఆ దీక్షని పూనుకొని మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. భాష గురించి పెద్ద మళ్ళీ ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చిన్న రైలు చెప్తే సంతోషిస్తాం, చప్పట్లు కొడతాం, నా కొడుకు చాలా మంచిగా వాడుతున్నాడు అని. కానీ అదే చిన్న పిల్లలు ఒక తెలుగు ఒక పచ్చని చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఎవరైనా చెప్పాలి ఇంగ్లీష్లో పచ్చారు ఎవరైనా కూడా. కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు అది మనం నేర్పించాలి. కాబట్టి భాష అనేది చాలా ముఖ్యమైనది. భారతీయ జీవన విధానంలో భాష చాలా ప్రాముఖ్యత. ఈ విధంగా భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. పరిమాణం ఎవరు, మన చుట్టూ ఎవరు, ఇప్పుడు కేవలం పరిమాణంతో పాటుగా మన రక్త సంబంధికులతో పాటుగా మన మంచి కుటుంబం అంటేనే ఒక గొప్ప జీవన పద్ధతి. కుటుంబం చూస్తే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ జీవన విధానాన్ని తెలియక గొప్ప వ్యవస్థ. ఒక మన ఇల్లుని ఏ విధంగా ఉంచుకోవాలి అంటే ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందో అక్కడ దేవత యొక్క ఉనికి ఉంటుందంటారు. కానీ గుడి ఉందా లేదా మంచి సంస్కృతి సంభవం. ఈరోజు సేవాభారతి చే నడపబడుతున్నటువంటి శ్రీ వాల్మీకి ఆవాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం మీద ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కుల, మత, వర్గ, వయోలింగ భేదాలన్నింటినీ మర్చిపోయి మనం అందరం కూడా భరతమాత సంతానము, అన్నదమ్ములము, అక్కా చెల్లెలం అనేటువంటి ఒక బంధు భావనతో మనము ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి సామూహికంగా మనము సహపంక్తి భోజనం చేసి ఇక్కడ
ఎలాంటి భేదభావం లేదు అనేటువంటి విషయాన్ని మరి ప్రస్ఫుటీకరించేందుకు కొరకు మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం. సత్యవ్రతం అంటే ఇది మనము సత్యాన్ని ఆచరించడం వల్ల సత్యం వద ధర్మం చెర అని అన్నారు మన పెద్దలు. కాబట్టి సత్యాన్ని ఆచరించడం వల్ల మనం మోక్షాన్ని పొందుతామనేటువంటిది మనకు సత్య హరిశ్చంద్రుని యొక్క మరి గాథ వలన మనకు షడ్ చక్రవర్తులు ఒకరైనటువంటి హరిశ్చంద్రుడు సత్యాన్ని ఆధారం చేసుకొని ఎన్ని కష్టాల పాలైనప్పటికీ కూడా సత్యం అనేటువంటిది మాట తప్పలేదు. అటువంటి వ్రతాన్ని మనం ఈరోజు సామూహికంగా మనం సేవాభారతి తరఫున నడపబడుతున్నటువంటి మరి ఈ శ్రీ వాల్మీకి ఆవాసంలో మనం నిర్వహించుకుంటున్నాము. అయితే ఇక్కడ అన్ని ఈ సత్యనారాయణ కథల్లో మన అన్ని వర్ణాల వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్ణాల వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందినట్టుగా మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో స్పష్టంగా కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే మనందరము సమానమే, మనందరం కూడా ఈ సమాజం యొక్క మరి సమతుల్యాన్ని కొరకు అన్ని వర్ణాలు కూడా అవసరమే అనేటువంటి విషయాన్ని మరి చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని అన్నారు మన భగవద్గీతలో. అంటే ఈ 4 వర్ణాలు కూడా గుణకర్మలచే నిర్ణయింపబడతాయి అని చెప్పి మనం చెప్పాలి. మనం చేస్తున్నటువంటి పనుల ఆధారంగా మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఆపాదింపబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి అన్ని వర్ణాల వాళ్ళు నిర్వహించేటువంటి ఈ సత్యనారాయణ స్వామి మన భేదభావాలు లేకుండా మన అందరం కూడా ఒకే తల్లి బిడ్డలము అనేటువంటి హిందువులము బంధువులము అనేటువంటి భావన నిర్మాణం చేసేందుకు కొరకు సహపంక్తి భోజనం ద్వారా మనం ఇది సామూహిక సత్యనారాయణ ద్వారా మనం నిరూపిస్తున్నాం. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అందరం మనము ఉడిపి కర్ణాటకలో ఉన్న ఉడిపి క్షేత్రాన్ని చూసి ఉంటారు. కర్ణాటక ఆ ఉడిపి క్షేత్రంలో కనకదాసు అని ఒక మాలవాడు అక్కడ దేవుడికి అనేక రకాలైనటువంటి శుశ్రూషలు సేవలు చేస్తూ ఆయన దేవుడికి ఇక్కడ ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని పొగుడుతూ మరి భజిస్తూ అనేక రకాలైనటువంటి పాటలు రాసి ఆయన మరి దేవుడికి సేవలు చేస్తుండేటువంటి వాడు. అయితే కానీ ఆయన మాలవాడైనటువంటి కారణంగా అతనికి గుళ్ళోకి మరి రానియలేదు. గుళ్ళోకి రానియకపోయేసరికల్లా మరి వాళ్ళందరూ అన్నారు, నువ్వు కూడా మాతోనే వస్తే ఎట్లా, నువ్వు మాలవాడివి అని చెప్పానంటే ఆ కనకదాసు గుడి వెనక నుండి పోయి మొక్కడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక మహాద్భుతం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు కనకదాసు యొక్క భక్తిని మెచ్చి శ్రీకృష్ణుడు కనకదాసు దిక్కు తిరిగాడు. తూర్పున తూర్పు దిక్కు చూడాల్సినటువంటి ఆ కృష్ణుడు పడమటి వైపు కనకదాసు వైపు చూశాడు. కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఎవరైనా ఉడిపిని దర్శించుకున్నట్టయితే మనము పడమటి దిశ ఎక్కడైతే కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నటువంటి ఆ హండి అంటే కిటికీ, ఆ కిటికీ ఉందో ఆ కిటికీ నుండి మనం దర్శనం చేసుకుంటాం. ఎవరం కూడా ఉడిపి లోపల తూర్పు నుండి ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోరు. పడమటి ఉన్నటువంటి ఆ కిటికీ ద్వారానే దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. అంటే దీని ద్వారా మనకి ఏం తెలిసిందంటే భగవంతుడు ఏ వర్ణాన్ని ఆయన ఉపేక్షించేటువంటి సవాలే లేదు. కాబట్టి అందరూ కూడా ఆయన భక్తులే. ఎవరైతే అతన్ని పుష్పం ఫలంతో ఏదైతే నీళ్లతోనో ఫలంతోనో పత్రంతోనో పుష్పాలతోనో పూజిస్తారో వాళ్ళ ఎడల ఆయన భక్తిభావం ఉంటుందే కానీ వర్ణాన్ని మాత్రం ఆయన చూడడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం ద్వారా మనకు స్పష్టంగా సమాజానికి
మనకి తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం గ్రహించి భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులై తర్వాత ఇటువంటి భేదభావం లేకుండా మనం అందరం కూడా అన్నదమ్ములము అక్కా చెల్లెలము అనేటువంటి ఒక బంధు భావనతో హిందువులము బంధువులము అనేటువంటి భావనతో మరి సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తూ సామూహికంగా మనం సహపంక్తి భోజనం చేసి ఇటువంటి ఏదైతే భేదభావాలను సృష్టిస్తున్నారో వాటినన్నీ పటాపంచలు చేసి మనం అందరం కూడా అన్నదమ్ములు అని నిరూపించుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.